అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. పుష్ప 2 ఈ సినిమా రిలీజ్ అయిన టైము మంచిది కాదనుకుంటా. ఎందుకోనంటే అన్నీ అవాంతరాలే. ఏది ఏమైనా ఈ పుష్ప 2 చిత్ర ప్రదర్శనకు సంబంధించి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్దకు వచ్చి మరి అక్కడ జరిగిన తొక్కిసలాట్లో మరి రేవతి అనే మహిళ మృతి చెందడం, దానికి అల్లు అర్జున్ బాధ్యతలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేశారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా అల్లు అర్జున్ పట్టించుకొని మెగా కుటుంబం ఆయన్ని పరామర్శించింది కూడా. మరి ఆ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న అబ్బాయి గురించి కూడా గత 4 రోజుల నుంచి వార్తలు వినబడుతూ ఉన్నాయి. అతని ఆరోగ్యం బాగోలేదని, పాపం ఆహారాన్ని పైపు ద్వారా పంపిస్తున్నారని. ఏది ఏమైనా జరిగిపోయింది. కానీ దానికంటూ బాధ్యుల్ని అల్లు అర్జున్ ఒకరేనా? సంధ్యా థియేటర్ యాజమాన్యం, అలాగే పోలీసులు, ఇలా ఒకటే కాదు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎవరికి సంబంధించినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే అక్కడ అల్లు అర్జున్ చేసిన విషయంలో ఒకే ఒక మిస్టేక్ కనపడుతుంది. ఆ సంధ్యా థియేటర్కి పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళడం జరిగింది. అక్కడ కారులోంచి పైకి లేస్తూ అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ సమయంలోనే ఇక్కడ తొక్కిసలాట జరిగింది. అందుకనే అక్కడ రేవతి అనే ఆవిడ అలాగే వాళ్ళ అబ్బాయి కూడా చాలా ఇబ్బందులు పడే రేవతి అనే ఆవిడ చనిపోయింది, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పుకొని వస్తున్నారు. ఏది ఏమైనా జరిగిపోయింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా మరి అతను హైకోర్టు అప్పీల్ చేయడం, తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత అందరూ మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాగే మెగాస్టార్ వాళ్ళ సతీమణి, ఇలా చాలామంది వెళ్ళడం, అలాగే సినీ ఇండస్ట్రీ అందరూ కూడా తరలి వెళ్ళడం, ఇట్లా జరుగుతూ వచ్చింది. వాళ్ళందరూ కూడా సంఘీభావం ప్రకటించుకున్నారు. మరి అల్లు అర్జున్ ఏమైనా స్వాతంత్ర సమర యోధుడా అన్న సందర్భాలు కూడా వినబడ్డాయి. ఎందుకు అలా వెళ్ళి కలుస్తున్నారు అని. మరి అల్లు అర్జున్ చేసిన పనికి, అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి, లేదు అని అంటే ఇట్లా థియేటర్స్కి వచ్చి హీరోస్ చూసేటటువంటి విషయాన్ని, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా సీరియస్గా ప్రభుత్వాలు తీసుకునేటట్టు కనపడుతూ ఉంది. ఏది ఏమైనా మెగా హీరోస్ మధ్య అగాధం నెలకొని ఉంది అని చెప్తున్నారు. అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత కూడా మెగా హీరోస్ ఎవరు కూడా అల్లు అర్జున్ కలలేదు. సాయి తరం తేజ్ కానీ, మన రామ్ చరణ్ కానీ, ఇట్లా ఎవరు కూడా వెళ్ళలేదు, వాళ్ళు ట్వీట్ చేయలేదు, ఏది జరగలేదు. మరి ఏమీ జరగకపోతే మెగా కుటుంబంలో ఇంకా అగాధం అలాగే ఉందా అని అంటే మరి అది ప్రశ్నార్థకంగానే మారుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారిని అల్లు అర్జున్ కలుస్తున్నాడని, అలాగే పవన్ కళ్యాణ్ హుటాహుటిన అల్లు అర్జున్ కలవడానికి బయలుదేరుతున్నారని, అలాగే అల్లు అర్జున్ అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారని, ఇటువంటి వార్తలన్నీ హల్చల్ చేశాయి. కానీ అల్లు అర్జున్ ఇప్పటికి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవలేదు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ అంటే చాలా కోపంగా ఉన్నారు. అల్లు అర్జున్ తనని అవాయిడ్ చేస్తున్నాడు, తన పేరు ఎక్కడ ఎత్తలేదు, అందుకనే అల్లు అర్జున్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఈ కోపంతోనే ఇంకా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవడం అంటూ ఉండదు. ఇటువంటి వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణమైన వ్యక్తి కాదు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఎన్నో పనులు, ఎన్నో అపాయింట్మెంట్లు. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ విషయంలో వేరే ఆలోచనకు ఎవరు రాలేదని, ఇది పరిణామాల ద్వారా ముందుకు వెళుతుంది అని చెప్పుకుని వస్తున్నారు. అల్లు అర్జున్ నేరుగా అమరావతికి వెళ్ళి పవన్ కలుస్తారని అనుకున్నారు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా అల్లు అర్జున్ ప్రయత్నించారన్నది కూడా ఒక వార్త. కానీ పవన్ కళ్యాణ్ నుంచి ఎటువంటి సంకేతం రాకపోవడంతో అల్లు అర్జున్ వెయిట్ చేస్తున్నారన్నది కూడా సమాచారం. అయితే అతను ఒక డిప్యూటీ సీఎం కావడంతో పవన్ కళ్యాణ్కి తనకు అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. లేదు అని అంటే వీళ్ళిద్దరూ కలవకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిలో క్షమించే క్షమాగుణం ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఆ రోజు హుటాహుటిన నాగబాబు గారిని తన తరఫు నుంచి పంపించారు. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అమరావతి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అల్లు అర్జున్ కలుస్తున్నారు అని అన్నారు. కానీ మరుసటి రోజు తనకి వెంటనే ప్రభుత్వ కార్యకలాపాలు ఉండడం వల్ల తిరిగి రావాల్సి వచ్చింది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంకా కలవరు, వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడింది అని అనేవాళ్ళకి మాత్రం ఒక చెంపపెట్టుగా ఒక సిచ్యువేషన్ అయితే జరగబోతుంది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ త్వరలోనే కలవబోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్కి ఒక భరోసా కూడా ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నాయి. ముఖ్యంగా తప్పు చేసింది అల్లు అర్జున్ కాదు, అలాగే సినిమా థియేటర్ యాజమాన్యం కాదు, పోలీసులు కాదు, ఇలా ఎవరో కాదు. అది అక్కడితో అది అలా దగ్గరికి వచ్చింది.
సినిమా థియేటర్కి నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నానని అల్లు అర్జున్ వాదన. అలాగే ఈ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అనేది అక్కడ ప్రజల వాదన. అలాగే పోలీసులు మాకు ఎవరు చెప్పలేదు, లేదనంటే మేము జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం అని పోలీసుల వాదన. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, దాన్ని హైకోర్టులో ఉంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ మీద ఎవరూ కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి కోర్టులో ఉన్న విషయాన్ని కోర్టుకి మనం వదిలేయాలి కాబట్టి. అలాగే చాలామంది అంటున్న మాట కూడా ఒకటి ఉంది, అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళలేదు, ఆ బాబుని కలవలేదని. నిన్న మనకి అల్లు అరవింద్ గారు కూడా దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ ఈ కేసు అంతా కూడా కోర్టులో ఉండడం వల్ల తను వెళ్ళడం మంచిది కాదని న్యాయ నిపుణులు చెప్పారు, అందుకని వెళ్ళలేదని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య అగాధం ఉంది అని అనుకునే వాళ్ళకి మాత్రం ఒక విషయం, వీళ్ళిద్దరి మధ్య అగాధం అంటూ ఏమీ లేదు. ఆల్రెడీ అల్లు అర్జున్కి తెలియాల్సి వచ్చింది, తెలుసుకున్నారు. అతను ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాడు. కానీ అదంతా తప్పు అని సూటిగా సుత్తి లేకుండా అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారు చెప్పుండొచ్చు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చెప్పుండొచ్చు. కానీ అతను చేసేటటువంటిది, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను కదా, నాది తప్పే ఉంది అన్నది అతను భావించి ఉండొచ్చు. కానీ ఏది జరిగినా తప్పు జరిగింది. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య అగాధం ఏర్పడింది. కానీ ఈ అగాధాన్ని పోర్చడానికి పవన్ కళ్యాణ్ సరైన శ్రద్ధ తీసుకుంటూ అల్లు అర్జున్కి భరోసా ఇస్తారన్న వార్తలు సన్నిహిత వర్గాల నుంచి వినబడుతున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ త్వరలోనే కలుస్తారు. కలిసి ఈ ఫ్యాన్స్ అందరికీ, అలాగే పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ మధ్య అగాధం ఉంది అని చెప్పడానికి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టడానికి వీళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ మీటింగ్లో చాలా బిజీగా ఉండడం వల్ల, తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్ల అల్లు అర్జున్ కలవలేకపోయారు. అలాగే అల్లు అర్జున్ అమరావతి రావడమో లేదా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళడం కానీ పక్కగా జరుగుతుంది. వాళ్ళిద్దరూ మాత్రం కలుస్తారు అనే విషయం అయితే వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తుంది.